కామారెడ్డి జిల్లాలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. పెద్ద సంఖ్యలో మహిళలు బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తాగునీరు రావడం లేదంటూ డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ఆందోళనకు దిగుతున్నారు. వ్యవసాయ బోర్బావుల వద్ద నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నప్పటికీ వారికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతోంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ఇవాళ రాస్తా రోకోకు దిగారు. 20 రోజులుగా పండుగకు కూడా తమకు తాగునీరు లేదు అంటూ వాళ్ళంతా ఆందోళన చెందారు. ఇవాళ కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రోడ్డు పైన వారంతా రాస్తా రోకో చేశారు. ఒక్కసారిగా రోడ్డుపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ వారంతా మహిళలంతా పెద్ద సంఖ్యలో ఖాళీ బిందెలతో అక్కడ కామారెడ్డి కరీంనగర్ జాతీయ రహదారి పైన ధర్నాకు బైఠాయించారు. పెద్ద సంఖ్యలో మహిళలు బైఠాయించడంతో జాతీయ రహదారి పైన ఇరువైపులా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా దాదాపు 2-3 గంటల పాటు మహిళలంతా బిందెలు పట్టుకుని రోడ్డుపైనే తమ నిరసనను వ్యక్తం చేశారు. 20 రోజులుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చినా తమకు తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున మహిళలంతా డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులంతా రోడ్డు పైన చేరుకోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించడంతో అధికారులంతా అక్కడికి వచ్చి వాళ్లకు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఒకసారిగా మహిళలంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక